నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి నుండి అప్రెంటిస్షిప్కు నోటిఫికేషన్ అంటూ జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి నుండి 2025వ సంవత్సరంకు అప్రెంటిస్ కోసం నోటిఫికేషన్ అంటూ జారీ చేయడం జరిగింది. మనం చూసినట్లయితే ఏ కోర్సుల వారికి అప్రెంటిస్ ఇస్తారు, వాటి యొక్క వివరాలు ఏంటి, వాటి గురించి ఈ యొక్క వీడియోలో మనం వివరంగా, స్పష్టంగా, క్లియర్గా ఒక్కొక్క దాని గురించి తెలియజేసుకుందాం. ఈ అప్రెంటిస్ చేసేటువంటి ఆ యొక్క అభ్యర్థులు ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ యొక్క అప్రెంటిస్కు అర్హులుగా ఉన్నారు. వారి యొక్క అప్రెంటిస్ను సద్వినియోగం చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఉన్నాం. ఈ వీడియోని చూస్తున్నప్పుడు మీరు ఐటీఐ చేసినటువంటి ఏ ట్రేడ్ అయినా, ఐటీఐలు డీజిల్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఏ ట్రేడ్ చేసినటువంటి వారైనా ఈ అప్రెంటిస్షిప్కు ఎలిజిబిలిటీ కలిగినటువంటి వారుగా తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ పోస్టులకు మీరు అప్రెంటిస్ కోసం అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఉన్నాం. మనం చూడగలిగినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి నుండి మరి రోడ్డు రవాణా సంస్థలో అప్రెంటిస్షిప్కు నోటిఫికేషన్ అంటూ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు మరి అప్రెంటిస్కు ఎవరు అర్హులు ఏంటి అన్నట్టు మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క అప్రెంటిస్షిప్కు ఐటీఐ ఉత్తీర్ణులైనటువంటి వారు ఈ యొక్క అప్రెంటిస్షిప్కు అర్హులుగా ఉన్నారు. గవర్నమెంట్ వారు మరి 25/10/2025 సంవత్సరం నుండి ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు నోటిఫికేషన్ ప్రక్రియ అంటూ జారీ చేయడం జరిగింది, రిలీజ్ చేశారు. ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్ అంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. కాబట్టి ఈ పోస్టులకు ప్రారంభ డేటు 25/10/2025 నుండి ప్రారంభించడం జరిగింది. మరి పోస్టులకు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది ఏంటి అన్నటువంటి ఆ యొక్క వివరాలను మనం ఇప్పుడు చూద్దాం. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు 8/11/2025 సంవత్సరం వరకు ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో చూసినటువంటి మీరు మీ యొక్క పిల్లలు కానీ, మీ స్నేహితులు కానీ, మీ ఫ్రెండ్స్ స్నేహితులు కానీ, మీ యొక్క మనవాళ్ళు కానీ, మనవరాళ్ళు కానీ, మీ యొక్క కుమార్తెలు కానీ ఎవరైతే ఐటీఐ చేసి ఉన్నారో వారికి ఈ విషయాలను తెలియజేస్తే మంచిదని భావిస్తున్నాం. గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఈ పోస్టులకు మరి ఆన్లైన్ ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది అని తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆన్లైన్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు వెబ్సైట్ను మరి పొందుపరిచారు. ఆ యొక్క వెబ్సైట్ను సందర్శించి మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అని తెలియజేస్తున్నాం. ఆ యొక్క వెబ్సైట్ ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే www.apprenticeshipindia.gov.in ఈ సైట్ను సందర్శించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నారు. 8/11/2025 తేదీ లోపల మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. 8/11/2025 తారీఖు దాటిన తర్వాత మీరు ఈ పోస్టులకు అప్లై చేస్తే ఎట్టి పరిస్థితులను కూడా వాటిని పరిగణనలోనికి తీసుకోరు. ఈ సమాచారాన్ని అభ్యర్థులు అన్నటువంటి వారందరికీ కూడా తెలియచేస్తారని భావిస్తున్నాను. వారు 8/11 లోపల 8/11/2025 అనగా నవంబరు 8వ తారీఖు లాస్ట్ డేట్ ఉంది కనుక ఈ డేట్ వరకు అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు. మరి మనం చూసినట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి నుండి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో అప్రెంటిస్షిప్ అడుగుతున్నారు కదా. ఈ అప్రెంటిస్షిప్ అన్నటువంటిది ఏ జిల్లాల వారికి అప్రెంటిస్షిప్ చేసుకోవచ్చు, ఏ జిల్లాల వారు ఈ చదివినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అన్నటువంటిది ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఏ జిల్లాలు ఈ యొక్క అప్రెంటిస్కి ఉన్నాయో మనం చూడగలిగినట్లయితే జిల్లాలు కర్నూలు జిల్లా, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల నందు ఉన్నటువంటి వారు ఐటీఎల్ నుండి ఉత్తీర్ణులైనటువంటి వారు మాత్రమే ఈ యొక్క అప్రెంటిస్షిప్ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రకటించబడినటువంటి రోడ్డు రవాణా సంస్థలో అప్రెంటిస్షిప్ చేయడానికి ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ జిల్లాలకు సంబంధించినటువంటి వారు మాత్రమే ఈ యొక్క అప్రెంటిస్షిప్కు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేశారు. ఆ జిల్లాలు మరొకసారి నేను తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లా, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల నందు ఉన్నటువంటి వారు ఆ యొక్క జిల్లాలకు చెందినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఏ ట్రేడ్కు ఎన్ని పోస్టులు ఉన్నాయి, మరి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ యొక్క వివరాలు ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం వివరంగా, క్లుప్తంగా, క్షుణ్ణంగా ఈ యొక్క డీటెయిల్స్ను మనం ఇప్పుడు తెలుసుకుందాం. జిల్లా మరి చేసినటువంటి ఐటీఐలు డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియను, వెల్డరు, పెయింటరు, మరి మెషినిస్టు, ఫిట్టరు, డ్రాఫ్ట్మెన్, సివిల్ మొత్తం అంటే ఒక్కొక్క ఆ యొక్క ట్రేడర్కు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నటువంటిది మనం వివరంగా చూద్దాం. కర్నూలు జిల్లాలో డీజిల్ మెకానిక్ పోస్టులు 33 ఉన్నాయి. మోటార్ మెకానిక్లకి 5 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రిక్ చేసినటువంటి వారికి 4 ఉన్నాయి. వెల్డర్ వారికి 1 పోస్ట్ ఉంది. పెయింటర్కి 1 పోస్ట్ ఉంది. ఫిట్టర్ వరకు 1 పోస్ట్ ఉంది. డ్రాఫ్ట్మెన్, సిల్ వరకు 1 పోస్ట్ ఉంది. మొత్తం మనం చూడగలిగినట్లయితే కర్నూలు జిల్లాలో ఐటీఐ చేసినటువంటి వారికి 46 పోస్టులు మరి అప్రెంటిస్షిప్కి మరి రెడీగా ఉన్నాయి. అదేవిధంగా నంద్యాల జిల్లాలో మనం చూడగలిగినట్లయితే డీజిల్ మెకానిక్ చేసినటువంటి వారికి 32 పోస్టులు, మోటార్ మెకానిక్ వారికి 4 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ చేసినటువంటి వారికి 4 పోస్టులు, మరి వెల్డర్ చేసినటువంటి 1 పోస్టు, పెయింటర్కి 1 పోస్టు, ఫిట్టర్కి 1 పోస్ట్, మరి డ్రాఫ్ట్ అండ్ సివిల్ మ్యాన్కి 1 పోస్టు. మొత్తం 43 పోస్టులు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి వారికి 43 పోస్టులు ఉన్నాయి. అనంతపురం జిల్లా వారికి డీజిల్ మెకానిక్ చేసినటువంటి వారికి 37 పోస్టులు, మోటార్ మెకానిక్ చేసినటువంటి వారికి 5 పోస్టులు, ఎలక్ట్రీషియన్ చేసినటువంటి వారికి 4 పోస్టులు, వెల్డర్ చేసినటువంటి వారికి 1 పోస్టు, పెయింటర్కి 1 పోస్టు, ఫిట్టర్కి 1 పోస్టు, డ్రాఫ్ట్ మ్యాన్, సివిల్కి 1 పోస్టు. మొత్తంగా 50 పోస్టులు అనంతపురం జిల్లాలో ఆ యొక్క రోడ్డు రవాణా సంస్థలో అప్రెంటిస్షిప్కి వారు నోటిఫికేషన్ ఇచ్చారు. అదేవిధంగా మనం చూసినట్లయితే శ్రీ సత్యసాయి జిల్లాలో మరి డీజిల్ మెకానిక్ వారికి 25 పోస్టులు, మోటార్ మెకానిక్ వారికి 3 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ వారికి 3 పోస్టులు, వెల్డర్ వారికి 1 పోస్టు, పెయింటర్కి 1 పోస్టు, డ్రాఫ్ట్మెన్, సివిల్ వరకు 1 పోస్టు. టోటల్గా మనం చూడగలిగినట్లయితే శ్రీ సత్యసాయి జిల్లాలో 34 మరి వేకెన్సీస్ అప్రెంటిస్కు నోటిఫికేషన్ జారీ చేశారు డిపో నుండి. కడప జిల్లా మనం చూడగలిగినట్లయితే డీజిల్ మెకానిక్కి 37 పోస్టులు ఉన్నాయి, మోటార్ మెకానిక్కి 7 పోస్టులు ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్కి 5 పోస్టులు ఉన్నాయి, వెల్డర్కి 1 పోస్ట్ ఉంది, పెయింటర్కి 1 పోస్ట్ ఉంది, మెకానిస్ట్కి 5 పోస్టులు ఉన్నాయి, ఫిట్టర్కి 3 పోస్టులు ఉన్నాయి, డ్రాఫ్ట్మెన్, సిల్ వారికి 1 పోస్ట్ ఉంది. టోటల్గా 60 పోస్టులు. అంటే ప్రకటించబడినటువంటి 6 జిల్లాలలో అత్యధికంగా కడప జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీసీలో అప్రెంటిస్షిప్కి 60 మరి పోస్టులకు వారు అప్రెంటిస్కి నోటిఫికేషన్ అంటూ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూడగలిగినట్లయితే అన్నమయ్య జిల్లాలో మనం చూసినట్లయితే డీజిల్ మెకానిక్ చేసినటువంటి వారికి 33 పోస్టులు, మోటార్ మెకానిక్ వారికి 4 పోస్టులు, ఎలక్ట్రీషియన్కి 4 పోస్టులు, వెల్డర్కి 1 పోస్టు, పెయింటర్కి 1 పోస్టు, డ్రాఫ్ట్మెన్, సిల్ వరకు 1 పోస్టు. టోటల్గా 44 పోస్టులు ప్రకటించడం జరిగింది. మరి ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి వారు అందరూ కూడా ఐటీఐ ఉత్తీర్ణత అయినటువంటి వారు
పూర్తి చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. మరి ఈ యొక్క వెబ్సైట్ నందు సూచించబడినటువంటి ఈ యొక్క apprenticeshipindia.gov.in ఈ సైట్ నందు మీరు లాగిన్ అయ్యి మీ యొక్క పూర్తి వివరాలు, మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా వెబ్సైట్ నందు లాగిన్ అయ్యి వాటిని అప్రెంటిస్కు మరి మీరు అప్లై చేసుకోవాల్సింది ఉంటుందని తెలియజేస్తున్నారు. మరి మీ యొక్క జిల్లాలు ఎంచుకొని పోస్టుల ద్వారానే అప్లై చేసుకోవాలను. జిల్లా మరియు మీ యొక్క వివరాలు కింద ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం. మీ జిల్లాలో మటుకి మీరు ఆ యొక్క పోస్టులను అప్లై చేసుకోవాలని వారు వివరంగా తెలియజేస్తారు. అవి మనం ఒకసారి చూద్దాం. సీరియల్ నెంబరు, డిస్టిక్, నేమ్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్. కర్నూలు జిల్లాలో ఏపీఎస్ఆర్టీసీ కర్నూలులోనే అప్లై చేసుకోవాలి. నంద్యాల జిల్లా వారు ఏపీఎస్ఆర్టీసీ నంద్యాలలోనే చేసుకోవాలి. అనంతపురం జిల్లా వారు ఏపీఎస్ఆర్టీసీ అనంతపురంలోనే చేసుకోవాలి. శ్రీ సత్యసాయి జిల్లా వాళ్ళు ఏపీఎస్ఆర్టీసీ శ్రీ సత్యసాయి జిల్లాలోనే చేసుకోవాలి. కడప జిల్లా వాళ్ళు ఏపీఎస్ఆర్టీసీ కడప జిల్లాలోనే చేసుకోవాలి. అన్నమయ్య డిస్ట్రిక్ట్స్ వారు ఏపీఎస్ఆర్టీసీ అన్నమయ్య డిస్ట్రిక్ట్స్లోనే మీ జిల్లాలలో మీరు మీ యొక్క వెబ్సైట్ నందు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏమన్నా రుసుము పే చేయవలసి ఉంటుందా? ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఏమన్నా ఫీజు కట్టవలసిందా ఉంటుందా అని మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు 118 రూపాయలు, 100 రూపీస్ ప్లస్ 18 రూపాయల జిఎస్టీ కలిపి మొత్తం 118 రూపాయలు ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి వారు ఫీజు అంటూ పే చేయవలసి ఉంటుంది. ఈ ఫీజు మరి ఎక్కడ మరి పే చేస్తారంటే మీరు ఈ యొక్క వెబ్సైట్ సందర్శించి చేస్తున్నటువంటి పోస్టులో ఆన్లైన్ మోడ్లోనే చేయాలి. మీ బ్యాంకుల్లో కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ ఈ పోస్టులకు 118 రూపాయలు రుసుము చెల్లించి మరి పోస్టులకు అప్లై చేయవలసి ఉంటుంది. మరి ఈ పోస్టులు అప్రెంటిస్ కొరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ కొరకు జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల నందు ఇవి సమర్పించవలసి ఉంటుంది. ఆ యొక్క అడ్రస్ చెప్తున్నాను. ఏపీఎస్ఆర్టీసీ బళ్ళారి చౌరస్తా కర్నూలు నందు మీరు హాజరు కావాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసినటువంటి ఈ యొక్క ఆన్లైన్లో అప్లై చేసినటువంటి ఈ యొక్క పత్రాలు మొత్తం కూడా తీసుకొని మీరు అక్కడ వెరిఫికేషన్ కొరకు జోనల్ సిబ్బందిని శిక్షణా కళాశాల నందు మీరు సంప్రదించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నారన్నమాట. మరి వెరిఫికేషన్ హాజరయ్యేటువంటి అభ్యర్థులు 118 రూపాయలు మీరు అక్కడ మరి రుసుము చెల్లించవలసి ఉంటుంది. వెరిఫికేషన్ జరుగు తేదీలు ఆ యొక్క దినపత్రికలు పలానా రోజు మీకు వెరిఫికేషన్ అన్నటువంటిది వారు తెలియచేయటం జరుగుతూ ఉంటుంది. ఈ మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరైనప్పుడు అభ్యర్థులు మీరు ఈ క్రింద ఉన్నటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు ఒక జత జిరాక్స్ సెట్టు మీ దగ్గర ఉంటే మంచిది అని తెలియజేస్తున్నారు. అవి ఏంటంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థి యొక్క ప్రొఫైల్, తర్వాత మరి www.apprenticeindia.gov.in పోర్టల్ నందు అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ నెంబరు కంపల్సరీగా ఉండాలి. వాటితో పాటు మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ చేసినటువంటి ఆ యొక్క ఐటీఐ చేసినటువంటి ఐటీఐ కోర్స్ది, మీరు అప్రెంటిస్కు పెట్టుకున్నటువంటి ఆ యొక్క నెంబరు, అప్రెంటిస్ లెటరు, మరియు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనగా రెసిడెన్సీ సర్టిఫికేటు, మరి క్యాస్ట్ సర్టిఫికేటు కావాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ నెంబరు కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. వీటితో పాటు ఒక 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలను తీసుకొని మీరు క్రింది తెలిపినటువంటి ఈ యొక్క వెరిఫికేషన్ కొరకు జోనల్ సిబ్బంది వారికి ఇవన్నీ కూడా మీరు అక్కడ అందించగలిసి ఉంటుంది. ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి మీకు ఉపయోగకరంగా మరి బాగుంటుంది. ఈ యొక్క అప్రెంటిస్ నోటిఫికేషన్ తెలియజేసినందుకు ఒక సబ్స్క్రైబ్ చేయాలి అని అనుకున్నట్లయితే ఈ వీడియోను మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా 10th క్లాస్ ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు ఆయా జిల్లాలలో ఉన్నటువంటి వారు మాత్రమే ఐటీఐ చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకుంటారని తెలియజేస్తున్నాం. ఈ సమాచారాన్ని ఐటీఐ చేసినటువంటి వారికి ఆ జిల్లాలలో ఉన్నటువంటి వారు మీ వంతు బాధ్యతగా భావించి వారికి
ఈ యొక్క వీడియోని పంపించగలిగినట్లయితే వారికి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు కానీ సలహాలు కానీ ఏమైనా పంపించాలి అనుకున్నట్లయితే ఈ క్రింది ఉన్నటువంటి కామెంట్ బాక్స్కు మీ కామెంట్స్ను నాకు పంపించగలిగినట్లయితే నేను వాటిని స్వీకరించి మీకు 1 లేదా 2 రోజుల్లో ఆ యొక్క పంపించినటువంటి కామెంట్కు నేను ఆన్సర్ అంటూ పంపిస్తానని తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరు ఐటీఐ చేసినటువంటి అన్ఎంప్లాయ్మెంట్ అభ్యర్థులకు చేరవేస్తే మంచిదని తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.